ఓకే. అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం ఎకనామిక్స్‌కి సంబంధించినటువంటి వొకాబులరీ టాపిక్‌ని నేర్చుకుందాం. ఓకేనా? కీవర్డ్స్ అంటే చాలా ముఖ్యమైనటువంటి పదాలు ఎకనామిక్స్. ఈసీఓఎన్ఓఎంఐసి ఎకనామిక్స్. ఎకనామిక్స్ అంటే ఆర్థిక శాస్త్రం అని అర్థం. ఓకేనా? ఎకనామిక్స్ అంటే ఆర్థిక శాస్త్రం అని అర్థం. దీనికి సంబంధించినటువంటి కీవర్డ్స్ అంటే ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి పదాలను మనం నేర్చుకుందాం. ఓకేనా? రైట్. రీజనబుల్ రీజనబుల్ REASONABLE రీజనబుల్ అంటే సరైనటువంటి మరియు న్యాయమైనటువంటి అని అర్థం. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ రీజనబుల్ ప్రైస్ REASONABLE రీజనబుల్ ప్రైస్ PRICE ప్రైస్ అంటే సరైనటువంటి ధర మరియు న్యాయమైనటువంటి ధర అని అర్థం. ఒక విషయం చెప్పాలంటే రియలిస్టిక్ అని అర్థం. అంటే వాస్తవికత అని అర్థం. ఓకేనా? రియలిస్టిక్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఇన్కమ్ INCOME ఇన్కమ్ అంటే ఆదాయం. ఓకేనా? ఆదాయాన్ని ఇన్కమ్ అని పిలుస్తారండి. ఓకేనా? అలాగే బడ్జెట్ అంటే కూడా ఇన్కమ్ BUDGET బడ్జెట్ అన్నా కూడా ఇన్కమ్. సరే, అయితే రెండు ఒకే విధమైనటువంటి పదాలు కానీ వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సింపుల్గా చెప్తాను, అర్థం చేసుకోండి. ఏంటంటే ఇన్కమ్ అన్న కూడా ఆదాయం అనే అర్థాన్ని ఇస్తుంది మరియు బడ్జెట్ అన్న కూడా ఆదాయం అనే అర్థాన్ని ఇస్తుంది. అయితే ఇవి ఎలా ఉపయోగపడతాయంటే చూడండి, ఇన్కమ్ అనేది ఒక వ్యక్తి కావచ్చు, ఒక వ్యాపారవేత్త కావచ్చు, పనిచేయగా అతను పొందినటువంటి మొత్తం డబ్బు, దానిని మనం ఇన్కమ్ అంటారు. ఓకేనా? అంటే ఒక వ్యక్తి కావచ్చు, ఒక వ్యాపారవేత్త కావచ్చు, పనిచేయగా పొందినటువంటి మొత్తం డబ్బుని మనం ఇన్కమ్గా సూచిస్తాము. ఓకేనా? ఓకే. బడ్జెట్ అనేది ఏంటంటే ఒక ప్లాన్. ఓకేనా? ఇప్పుడు మనం ఒక వ్యక్తి పొందినటువంటి ప్లస్ అంటే ఒక వ్యాపారవేత్త కావచ్చు, ఎవరైనా కావచ్చు, పొందినటువంటి డబ్బుని ఇన్కమ్ అనుకున్నాం. అలాగే ఆ పొందినటువంటి డబ్బుని దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత పొదుపు చేసుకోవాలి అని ఒక ప్రణాళికను రూపొందించేది బడ్జెట్. ఓకేనా? అది బడ్జెట్ సూచిస్తుంది అనమాట. ఓకేనా? ఇలా అనమాట. ఏదైనా సరే ఒక కంపెనీ కావచ్చు, ఒక పర్సన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఓకేనా? ఓకే. అతను సంపాదించగా వచ్చినటువంటి ఉపయోగంలో ఉన్నటువంటి అంటే మనం వాడుకోవడానికి ఉపయోగంలో ఉన్నటువంటి మొత్తం డబ్బుని ఇన్కమ్ అంటారు. ఇక బడ్జెట్ విషయానికి వస్తే ఆ డబ్బుని ఏ విధంగా ఉపయోగించాలి అని ఒక ప్రణాళికను రూపొందించేదాన్ని బడ్జెట్ అంటారు. ఓకేనా? బడ్జెట్ అంటే మనం సంపాదించగా వచ్చినటువంటి డబ్బుని దేనికి ఎంత ఉపయోగించాలి, ఎంత పొదుపు చేయాలి అనేది సూచిస్తుంది. దానిని మనం బడ్జెట్ అంటాము. ఇన్కమ్ అంటే మన దగ్గర ఉన్నటువంటి మొత్తం డబ్బు ఇన్కమ్. మనం ఒక ప్రణాళిక రూపొందించుకుంటాం కదా, అది బడ్జెట్. ఓకేనా? ఓకే అనమాట. అలా దానిని బడ్జెట్ అంటారు. ఓకేనా? ఓకే. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే, నో ప్రాబ్లం. సరే, అలోకేట్ ALLOCATE అలోకేట్ అంటే కేటాయించుట అని అర్థం. ఓకేనా? అలోకేట్ అంటే ఏంటండి? కేటాయించుట అని అర్థం. ఓకేనా? ఓకే. నెక్స్ట్ యాక్చువల్ ప్రైస్ ACTUAL యాక్చువల్ ప్రైస్ PRICE యాక్చువల్ ప్రైస్ అంటే అసలు ధర. ఓకేనా? అసలు ధరని యాక్చువల్ ప్రైస్ అంటారు. ఓకే. నెక్స్ట్ ప్లాన్ యాన్యువల్ ప్లాన్ ANNUAL యాన్యువల్ ప్లాన్ PLAN యాన్యువల్ ప్లాన్ అంటే వార్షిక ప్రణాళిక అని అర్థం. ఓకేనా? ఒక సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రణాళికని యాన్యువల్ ప్లాన్ అంటారు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ చూడండి, క్యాపిటల్ CAPITAL క్యాపిటల్ అంటే మూలధనం, డబ్బు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ చెప్తాను ఉండండి. ఇందులో మనకు చాలా అంటే చాలా పదాలు ఉంటాయండి. ఓకేనా? నెక్స్ట్ ఓకే. కాంపిటీషన్ COMPETITION కాంపిటీషన్ అంటే పోటీ అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా? పోటీని కాంపిటీషన్ అంటారు. ఓకేనా? కాంపిటీషన్. నెక్స్ట్ కాన్సెప్ట్స్ CONCEPTS కాన్సెప్ట్స్ అంటే భావనలు అంటే అర్థం, అభిప్రాయాలు అన్నమాట. ఓకేనా? ఓకే, వాటిని మనం కాన్సెప్ట్స్ అంటామండి. కాన్సెప్ట్స్ని భావనలు, అభిప్రాయాలు అని పిలుస్తారు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కన్జ్యూమర్
CONSUMER, కన్జ్యూమర్ అంటే వినియోగదారుడు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? ఓకే, నెక్స్ట్ కన్జంప్షన్. కన్జంప్షన్ అంటే వినియోగం. CONSU, స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి, CONSUMPTION, కన్జంప్షన్ అంటే వినియోగం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వినియోగాన్ని కన్జంప్షన్ అంటారండి. ఓకేనా? కన్జంప్షన్. నెక్స్ట్ చెప్తాను ఉండండి. చాలా పదాలు ఉంటాయి మనకి ఇందులో. కాస్ట్, COST, కాస్ట్. కాస్ట్ అంటే వ్యయం లేదా ఖర్చు అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా? వ్యయం లేదా ఖర్చు, ధర అనే అర్థాన్ని కూడా ఇస్తుంది కాస్ట్, COST, కాస్ట్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్, COST, కాస్ట్ ప్రైస్, PRICE, ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే కొనుగోలు ధర అని అర్థం అండి. ఓకేనా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రైజ్, PRIZE, ప్రైజ్ అంటే బహుమతి, బహుమానం. ప్రైస్, PRICE, ప్రైస్ అంటే ధర అని అర్థం. ఓకేనా? ఓకే, ప్రైస్ వేరు, ప్రైజ్ వేరు. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటాను. PRICE, ప్రైస్ రిలేటెడ్ టు, అంటే ఇది ఒక వస్తువుకు సంబంధించినటువంటి రేట్ కావచ్చు, దాన్ని అంటే ధర అని అర్థం. ఓకేనా? ఓకే, మరి ప్రైజ్ ఇది దేనికి రిలేటెడ్ అండి? ప్రైజ్ అంటే బహుమానం, బహుమతి. ఓకేనా? ఇలా అనమాట. రైట్. నెక్స్ట్ కరెంట్ ప్రైస్. కరెంట్ ప్రైస్, CURRENT, కరెంట్ ప్రైస్, PRICE, ప్రైస్. కరెంట్ ప్రైస్ అంటే ప్రస్తుత ధర అని అర్థం. ఓకేనా? కరెంట్ ప్రైస్ ఈజ్ 1200. ఓకే, అలా అనమాట. కరెంట్ ప్రైస్ గుర్తుపెట్టుకోండి, కరెంట్ ప్రైస్. మంచి మంచి పదాలు ఉంటాయి ఇందులో మనకు, ఉండండి. మంచి మంచి పదాలు ఉంటాయి మనకు, చెప్తాను. ఓకే, నెక్స్ట్ డెప్ట్స్. డెప్ట్స్, స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి, DEBTS, డెప్ట్స్ అంటే అప్పులు అని అర్థం. ఓకేనా? డెప్ట్స్ అంటే అప్పులు అని అర్థం అండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ డెటార్. డెటార్, DEBTOR, డెటార్ అంటే రుణగ్రస్తుడు అని అర్థం. ఓకేనా? ఓకే, నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. డిస్ట్రిబ్యూషన్, DISTRIBUTION, డిస్ట్రిబ్యూషన్ అంటే పంపిణీ. ఓకేనా? ఓకే, నేను ఎలా అంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా, నేర్చుకున్నటువంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ని గుర్తు చేసుకుంటూ, ఆన్సర్స్ని గుర్తు చేసుకుంటూ, అందులో ఉన్న వకాబులరీ మీతో షేర్ చేసుకుంటున్నాను, అందుకే లేట్ అవుతుంది. ఓకేనా? నో ప్రాబ్లం. మనకు సమయానికి పదాలు గుర్తుగా రావాలంటే ఏదో ఒకటి చేయాలి మరి. ఓకేనా? రైట్. నెక్స్ట్ డివిజన్ ఆఫ్ లేబర్. డివిజన్ ఆఫ్ లేబర్, DIVISION, డివిజన్, OF ఆఫ్ లేబర్, LABOR, డివిజన్ ఆఫ్ లేబర్ అంటే శ్రమ విభజన అని అర్థం. శ్రమ విభజనని డివిజన్ ఆఫ్ లేబర్ అంటారు. ఓకేనా? డివిజన్ ఆఫ్ లేబర్. ఓకేనా? నెక్స్ట్ ఇయర్ మార్క్. ఇయర్ మార్క్, EARMARK, ఇయర్ మార్క్ అంటే కేటాయింపు అని అర్థం. అలొకేట్ అన్న కూడా కేటాయింపు, అలొకేట్ లేదంటే ఇయర్ మార్క్ అని కూడా మనం వాడుకోవచ్చు. నో ప్రాబ్లం. ఓకేనా? యూ కెన్ యూస్ ఎనీథింగ్. ఓకే, నెక్స్ట్ ఎర్నింగ్. ఎర్నింగ్, EARNING, ఎర్నింగ్ అంటే సంపాదించడం. ఓకేనా? ఎర్నింగ్ అంటే సంపాదించడం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఎకనామిక్ సర్వే. ఎకనామిక్ సర్వే, ECONOMIC, ఎకనామిక్ సర్వే, SURVEY, సర్వే. సర్వే అంటే క్షుణ్ణంగా పరిశీలించుట, శోధించుట అని అర్థం. ఓకేనా? ఓకే, రైట్. అంటే వెరిఫై చేయడం కరెక్ట్గా. ఓకేనా? అదనమాట. ఓకే, నెక్స్ట్ ఎకానమిస్ట్. ఎకానమిస్ట్, ECONOMIST, ఎకానమిస్ట్ అంటే ఆర్థికవేత్త. ఓకేనా? ఆర్థికవేత్తని ఎకానమిస్ట్ అంటారండి. ఓకేనా? ఓకే, చెప్తానుండండి. నెక్స్ట్ చెప్తానుండండి, ప్లీజ్ వెయిట్. నెక్స్ట్ ప్లీజ్ వెయిట్. ఓకే, నెక్స్ట్ ఎక్స్పోర్ట్. ఎక్స్పోర్ట్, EXPORT, ఎక్స్పోర్ట్. ఎక్స్పోర్ట్ అంటే ఎగుమతి అని అర్థం. ఓకేనా? ఎక్స్పోర్ట్. ఇంపోర్ట్. ఇంపోర్ట్, IMPORT, ఇంపోర్ట్ అంటే దిగుమతి అని అర్థం. ఎక్స్పోర్ట్ అంటే ఎగుమతి, ఇంపోర్ట్ అంటే దిగుమతి. ఓకేనా? ఓకే, ఫ్రీ గూడ్స్. ఫ్రీ గూడ్స్, FREE, ఫ్రీ గూడ్స్, GOODS, ఫ్రీ గూడ్స్ అంటే ఉచితంగా లభించేటటువంటి సరుకులు, వస్తువులు అని ఉంటుంది. న్యాచురల్, మీకు తెలిసే ఉంటుంది, మనం చదువుకున్నాం ఆల్రెడీ. ఓకేనా? సాయిల్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఇలాంటివి అన్నమాట. ఓకేనా? న్యాచురల్. ఓకే, మరి ఎకనామిక్ గూడ్స్ అంటే శ్రమ వలన ఒక వ్యక్తి తయారు చేసినటువంటి గూడ్స్ అన్నమాట. అవి ఉచితంగా రావు, మనకు వాటి కోసం డబ్బులు కట్టాలి. ఓకేనా? ఓకే, ఫ్రీ గూడ్స్ అంటే ఉచితంగా లభించినటువంటి
సరుకులు. ఎకనామిక్ గూడ్స్ అంటే ఒక వ్యక్తి శ్రమతో చేసినటువంటి వస్తువులు కావచ్చు అని సరుకులు కానీ అలా చెప్పవచ్చు. ఓకేనా? ఓకే. ఎకనామిక్ గూడ్స్ ఏంటండి? గ్లాస్, ప్లేట్, టెలివిజన్. ఓకేనా? మనం యూజ్ చేసేటువంటి బ్యాగ్స్ కావచ్చు, ఇలా అన్నీ కూడా మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటాం, ఫ్రీగా అయితే రావు. ఓకేనా? ఫ్రీ గూడ్స్, ఫ్రీ వాటర్, నో ప్రాబ్లం, తీసుకోవచ్చు మనం. ఓకేనా? సాయిల్, మట్టి ఫ్రీగానే దొరుకుతుంది మనకు. ఓకేనా? ఓకే. కొన్ని రోజుల తర్వాత దొరకకపోవచ్చు, ఇప్పుడైతే దొరుకుతుంది. ఓకేనా? ఓకే, చూద్దాం. ఓకే. నెక్స్ట్ గోల్డ్, సారీ ఇది ఏంటిది పదం ఉంటుంది, గోల్డెన్, గోల్డెనా? కాదు కాదు. ఓకే ఓకే. గోల్డ్ స్టాండర్డ్, గోల్డ్ స్టాండర్డ్, జిఓఎల్డి, గోల్డ్ స్టాండర్డ్, STANDARD. గోల్డ్ గోల్డ్ స్టాండర్డ్ అంటే బంగారు ప్రమాణం అని అని ఉంటుందన్నమాట. ఓకేనా? ఓకే. చాలా పదాలు ఉంటాయి, ఉండండి చెప్తాను. ప్లీజ్ వెయిట్. ఓకే. గ్రీన్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్, GREEN, గ్రీన్ రెవల్యూషన్, REVOLUTION. గ్రీన్ రెవల్యూషన్ అంటే సస్య విప్లవం, హరిత విప్లవం, మీరు వినే ఉంటారు. ఓకేనా? దాన్ని మనం గ్రీన్ రెవల్యూషన్ అని పిలుస్తారండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ హెవీ ఇండస్ట్రీస్, హెవీ ఇండస్ట్రీస్, HEAVY, హెవీ ఇండస్ట్రీస్, INDUSTRIES. హెవీ ఇండస్ట్రీస్ అంటే భారీ పరిశ్రమలు, పెద్దవి. హెవీ అంటే భారమైనటువంటి, పెద్దదైనటువంటి అని అలా అర్థం చేస్తుంది. ఓకేనా? ఓకే. ఓకే. భారీ పరిశ్రమలని హెవీ ఇండస్ట్రీస్ అని పిలుస్తారండి. హెవీ ఇండస్ట్రీస్. ఓకే. ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమలు, హెవీ అంటే భారమైనటువంటి, చాలా పెద్దవైనటువంటి, అలా అర్థం ఇస్తుంది. ఓకేనా? ఓకే, చెప్తాను ఉండండి. నెక్స్ట్ 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 ప్లీజ్ వెయిట్. ఓకే. ఇన్సెంటివ్స్, ఇన్సెంటివ్స్, INCENTIVES. ఇన్సెంటివ్స్ అంటే ప్రోత్సాహకారం అని అర్థం. ఓకేనా? అంటే ఒక వ్యక్తి బాగా పనిచేస్తున్నాడు అనుకోండి, అంటే అతను చేయగలిగిన దానికంటే ఎక్కువ చేస్తున్నాడు అనుకోండి, అతన్ని ప్రోత్సహిస్తారు. కొంచెం అతనికి ఇన్సెంటివ్స్ అనేది అందిస్తుంటారు అనమాట, మరింత వర్క్ చేయడానికి. ఓకేనా? అంటే ప్రోత్సహిస్తూ ఇచ్చేదాన్ని మనం ఇన్సెంటివ్స్ అని పిలుస్తామండి. ఓకేనా? ఓకే. ఇన్కమ్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, INCOMETAX. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఆదాయపు పన్ను. ఓకేనా? ఇన్కమ్ ట్యాక్స్. ఓకే. నెక్స్ట్ చెప్తాను ఉండండి. ఇన్కమ్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ తర్వాత తర్వాత ఫాస్ట్ ఫాస్ట్. ఇన్ఫ్లేషన్, ఇన్ఫ్లేషన్, INFLATION. ఇన్ఫ్లేషన్ అంటే ప్రతిపాదించడం అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇన్నోవేషన్, ఇన్నోవేషన్, INNOVATION. ఇన్నోవేషన్, ఇన్నోవేషన్ అంటే కల్పనలు, నవకల్పనలు. ఓకేనా? అంటే కొత్తదైనటువంటి అని అలాంటి అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా? ఇన్వేషన్ అంటే కల్పనలు లేదా నవకల్పనలు అనే అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా? ఓకే. ఉండండి చెప్తాను. నెక్స్ట్ 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 అబ్బా గుర్తు రావట్లేదు, చాలా పదాలు ఉంటాయి. ఓకే. ఇన్వెస్ట్, ఇన్వెస్ట్, ఐఎన్ స్పెల్ గుర్తుంది, INVEST. ఇన్వెస్ట్, ఇన్వెస్ట్ అంటే పెట్టుబడి. ఓకేనా? ఇన్వెస్ట్ అంటే పెట్టుబడి అని అర్థం. ఓకేనా? ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్, INTEREST. ఇంట్రెస్ట్ అంటే వడ్డీ. ఓకేనా? వడ్డీని మనం ఇంట్రెస్ట్ అని పిలుస్తారండి. ఓకేనా? వడ్డీ. ఓకే. నెక్స్ట్ ఉండండి చెప్తాను. లేబర్, లేబర్, LABOR. లేబర్ అంటే శ్రామికుడు మరియు శ్రమ అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా? ఓకే. ఓకే. నెక్స్ట్ లైట్ ఇండస్ట్రీస్, లైట్ ఇండస్ట్రీస్, LIGHT, లైట్ ఇండస్ట్రీస్, INDUSTRIES. లైట్ ఇండస్ట్రీస్ అంటే తేలిక పరిశ్రమలు అని అర్థం. ఓకేనా? ఓకే. నెక్స్ట్ చెప్తానండి. మ్యాక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్, ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మన ఇంటర్మీడియట్లో, ఇక్కడికి వెళ్ళదు ఫస్ట్ ఇయర్లో. ఓకే. మ్యాక్రో కానీ మైక్రో కానీ ఖచ్చితంగా వస్తుంది మనకు. ఓకేనా? ఓకే. తెలిసే ఉంటుంది అనుకుంటాను ఆల్మోస్ట్ అందరికీ. రైట్, నో ప్రాబ్లం. తెలుగు మీడియం అయితే పదాలు తెలుసుకుంటారు. రైట్. ఓకే. మ్యాక్రో ఎకనామిక్స్, MACRO, మ్యాక్రో ఎకనామిక్స్, ECONOMICS.
ఓకేనా. ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ అంటే స్థూల పరిశ్రమలు అనే అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా, స్థూల పరిశ్రమలని మ్యాక్రో ఎకనామిక్స్ అని పిలుస్తారండి. ఓకేనా. మైక్రో ఎకనామిక్స్, మైక్రో ఎకనామిక్స్, ఎంఐసిఆర్ఓ మైక్రో ఎకనామిక్స్, ఈసిఓఎన్ఓఎంఐసిఎస్ మైక్రో ఎకనామిక్స్ అంటే సూక్ష్మ ఆర్థిక శాస్త్రం అనే అర్థాన్ని ఇస్తుంది. ఓకేనా. ఓకే, దీని గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది, కానీ మనకి ఇప్పుడు అది చాలా లేట్ అవుతుంది. ఓకేనా. ఆల్మోస్ట్ మీకు అందరికి తెలిసే ఉంటుంది అనుకుంటాను, దీని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ తెలియదు అంటే చెప్పండి, చెప్తాను, నో ప్రాబ్లం. ఓకేనా. ఓకే, నెక్స్ట్ మోనోపలి. మోనోపలి ఇది కొందరికి తెలిసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకేనా. మోనోపలి అంటే సింగిల్ సెల్లర్ అన్నమాట, ఒకరు మాత్రమే ఉంటారు, ఏదైనా సరే ఒకరు మాత్రమే మేనేజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా. MONOPOLY మోనోపలి అంటే సింగిల్ సెల్లర్. ఓకేనా. MONO అంటే సింగిల్ అంటే వన్, పలి అంటే సెల్లర్ అనమాట, మోనోపలి. ఓకే, మోనోపలి అంటే సింగిల్ సెల్లర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ. ఓకేనా. ఓకే, అలా అనమాట మోనోపలి. మరి డియోపలి అనే పదం కూడా ఉంటుంది. ఓకేనా. డియోపలి, DUOPOLY. డియోపలి అంటే ఇద్దరు ఉంటారనమాట, ఒకరు కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కామర్స్కి సంబంధించినటువంటి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్. ఇప్పుడు ఎలా అంటే చూడండి, ఒక మొబైల్ ఉంది, రెడ్మీ అనే ఒక మొబైల్ ఉంది అనుకోండి. మొబైల్ అనేది ఇద్దరు సేల్ చేస్తారు. ఇప్పుడు అమెజాన్ వాళ్ళు చేస్తున్నారు, ఫ్లిప్కార్ట్ వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ధరలు మారుస్తారు కొందరు. ఎలా అంటే అమెజాన్ ఒకసారి కొంచెం రేట్ తక్కువ చేస్తుంది, ఫ్లిప్కార్ట్ కొంచెం ఒకసారి ఎక్కువ చేస్తుంది, ఒక్కోసారి ఫ్లిప్కార్ట్ కొంచెం తక్కువ ధరకి అందిస్తుంది, అమెజాన్ కొంచెం ఎక్కువ ధరకు అందిస్తుంది అనమాట. ఓకేనా. సో ఇలా అనమాట, దీన్ని మనం డ్యూఓపాలి అంటే ఇద్దరు సెల్లర్స్ ఉంటారు. ఓకేనా. దర్ ఈజ్ నో వన్, టూ మెంబర్స్ ఆర్ దేర్. ఓకేనా, దాన్ని మనం డ్యూఓపాలి అంటారు. నెక్స్ట్ చెప్తానండి, నెక్స్ట్ చెప్తానుండండి. నెక్స్ట్ ప్లీజ్ వెయిట్. ఓకే, నెసెసరీస్. నెసెసరీస్, NECESSARIES నెసెసరీస్. నెసెసరీస్ అంటే ఆ, ఎట్లా అంటే ఇది అవసరమైనటువంటి అని అర్థం అనమాట. ఓకేనా. అవసరమైనటువంటి. ఓకేనా. అవసరమైనటువంటి, ఖచ్చితంగా కావాల్సినటువంటి మాత్రమే అని అర్థం. ఓకేనా. నెసెసరీస్ అంటే అవసరమైనటువంటి అని గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్స్ సంబంధించినటువంటి మనం ఇది మాట్లాడినట్లయితే బేసిక్ రిక్వైర్మెంట్ అనేది సూచిస్తుంది అనమాట. నెసెసరీస్ అనే పదం మనం బయట కూడా వాడుకోవచ్చు కదా. ఇప్పుడు ఎకనామిక్స్ సబ్జెక్ట్లో చెప్పాల్సిన అవసరం ఏంటి అని మీరు ఒకవేళ అనుకున్నట్లయితే ఇక్కడ ఇది ఏం రిఫర్ చేస్తుందంటే, ఏం సూచిస్తుంది అంటే బేసిక్ రిక్వైర్మెంట్. ఈ బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటండి, మానవునికి జనరల్గా మనకి ఏం అవసరం ఉంటాయి, మనుషులమైన మనకి ఏం అవసరం ఉంటాయండి, తినడానికి కొంచెం ఆహారం ఉండాలి, కనీసం రోజుకి ఒకసారైనా ఆహారం తీసుకోవాలి, వాటర్ ఉండాలి. ఓకేనా. ఓకే, ఇలా అన్నమాట. ఇది బేసిక్ రిక్వైర్మెంట్ కదా, ఎప్పటి నుంచో జరుగుతుంది బేసిక్ రిక్వైర్మెంట్ ఇది, ఇలా అనమాట. ఓకే, నెక్స్ట్ చెప్తాను ఉండండి. నెక్స్ట్ ప్రైస్ పాలసీ. ప్రైస్ పాలసీ, PRICE ప్రైస్ పాలసీ, POLICY ప్రైస్ పాలసీ అంటే ధరల విధానం లేదా ఆ, అంతే, ధరల విధానం అని చెప్పవచ్చు. ఓకే, అదే బెస్ట్. ఓకేనా. ధరల విధానం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ప్రైస్ పాలసీ, PRICE ప్రైస్ పాలసీ, POLICY ప్రైస్ పాలసీ అంటే ధరల విధానం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ప్రొడక్షన్. ప్రొడక్షన్, PRODUCTION ప్రొడక్షన్. ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి. మళ్ళీ నేను చెప్తున్నాను, నేను ఇది చెప్పాను అనుకుంటాను, ఆల్రెడీ చెప్పాను. ఎస్, మార్కెటింగ్ సంబంధించిన వాటిలో నేను చెప్పాను అనుకుంటాను. ఓకే, నో ప్రాబ్లం. ఓకేనా, ఇక్కడ కూడా మనం చెప్పుకోవచ్చు. PRODUCTION ప్రొడక్షన్, ఉత్పత్తి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి అని అర్థం. ఓకే, నెక్స్ట్ చెప్తానుండండి. చాలా పదాలు ఉంటాయి, సెకండ్ పార్ట్ కూడా చేస్తాను, ఇది నో ప్రాబ్లం. ఓకే, స్కేర్ సిటీ. స్కేర్ సిటీ, SCARCITY స్కేర్ సిటీ అంటే కొరత. ఓకేనా, కొరతని స్కేర్ సిటీ అంటామండి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ సర్ప్లస్. సర్ప్లస్, SURPLUS సర్ప్లస్ అంటే మిగులుబాటైనటువంటి, మిగిలినటువంటి అని అర్థం. ఓకేనా. ఓకే, సర్ప్లస్. ఓకే, నెక్స్ట్ వేజెస్. వేజెస్, WAGES వేజెస్ అంటే వేతనాలు అని అర్థం. ఓకేనా. ఓకే, నెక్స్ట్ వాంట్స్. వాంట్స్, WANTS వాంట్స్, వాంట్స్ అంటే కోర్కెలు. హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. ఓకే, దెర్ ఈజ్ నో లిమిట్, మాకు తెలిసే ఉంటుంది. ఓకే. ఓకే అండి, సెకండ్ పార్ట్ చేస్తాను, చాలా వర్షం వస్తుంది.